హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం హెయిర్ కేర్ గురించి తెలుసుకుందాం. హెయిర్ కేర్ లో హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ప్రిపేర్ చేసుకున్న హెన్నా అప్లై చేసుకుంటే ఎంత మంచి కలర్ వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఏ హెన్నా వాడుతూ ఉంటారు, ఏ పౌడర్ యూస్ చేస్తుంటారు అని అడుగుతుంటారు. హెన్నా పౌడర్ ఏదన్నా సరే మీరు యూస్ చేయండి. దాన్ని మిక్సింగ్ చేసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆ మిక్సింగ్ అనేది మనం ప్రాపర్ గా కనుక మిక్స్ చేసామంటే మనం మంచి కలర్ అయితే చూడగలుగుతాం. ఫ్రెండ్స్, మరి హెన్నాను ఎలా మిక్స్ చేయాలి, ఎలా మిక్స్ చేస్తే మంచి కలర్ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? ముందుగా హెన్నా మిక్సింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇది ఫస్ట్ కావాల్సింది హెన్నా పౌడర్ అండి. హెన్నా పౌడర్ మీ ఇష్టం, ఎనీ బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా లూజ్ పౌడర్ యూస్ చేస్తాను. ప్రజెంట్ నా దగ్గర లూజ్ పౌడర్ లేదు, అందుకని చెప్పి నేను న్యూపూర్ తీసుకున్నాను, ఈ బ్రాండ్ వాళ్ళది. ఇది కూడా ప్యూర్ హెన్నా, చూడండి ప్యూర్, దీంట్లో ఏమీ మిక్సింగ్ లేదు, ప్లెయిన్ మటన్ ప్యూర్ హెన్నా తీసుకున్నాను. చాలా మంది అడుగుతుంటారు ఏ బ్రాండ్ యూస్ చేయాలి ఏంటి అని చెప్పి. ఏ బ్రాండ్ అన్నా యూస్ చేయండి, కానీ దీన్ని మనం మిక్స్ చేసే పద్ధతిలోనే మన కలర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇది ఒక నేను ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత టీ డికాషన్ పెట్టడం కోసం చెప్పి టీ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకోండి, పర్టికులర్ బ్రాండ్ అంటే ఏం లేదు, నా దగ్గర ఇది అవైలబుల్ గా ఉంది కాబట్టి నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మీకు ప్యూర్ మట్ అండి, ప్లెయిన్ తీసుకున్నాను. దీంట్లో కూడా ఏమీ మిక్సింగ్ లేవు, మీకు తులసి కానీ అల్లం కానీ ఏమీ మిక్సింగ్ లేవు. నేను ప్లెయిన్ తీసుకున్నాను. దీన్ని తీసుకుని ఇలాగా టీ డికాషన్ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండి. బాగా వాటర్ లో మిక్స్ చేసి మనం ఇలాగ డికాషన్ బాగా రెడీ చేసి పెట్టుకుని దాన్ని బాగా చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇలా రెడీ అవుతుంది మనకి. నేను ఇలా టీ డికాషన్ రెడీ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం ఆయిల్ తీసుకోండి. మీకు ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆయిల్ యూస్ చేయండి. నేనైతే ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆల్మండ్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నాను దీంట్లోని. తర్వాత వచ్చేటప్పటికి మెంతి పొడి. ఇదిగా మెంతులు నేను ఎప్పుడు కూడా ఇలాగా పౌడర్ కింద రెడీ చేసేసి ఉంచుకుంటూ ఉంటాను, అందుకని చెప్పి ఇలాగా మెంతి పొడి కొంచెం నేను తీసుకుంటున్నాను. మెంతి పొడి, తర్వాత ఒక బీట్రూట్ తీసుకోండి, ఒక బీట్రూట్, తర్వాత ఒక లెమన్ తీసుకోండి. కొంచెం కర్డ్ అవసరం అవుతుంది, కొంచెం కర్డ్ తీసుకోండి. నేను డైరెక్ట్ మీకు ప్యాకెట్ చూపిస్తున్నాను కర్డ్. దీన్ని కూడా మనం మిక్స్ చేయాలన్నమాట. మరి ఇప్పుడు మనం ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామా? ఎలా మిక్స్ చేయాలో చూపించేనా? ముందుగా మనం బీట్రూట్ని కట్ చేసి చక్కగా పీల్ చేసుకుందాం. పీల్ చేసుకుని దీన్ని మనం జ్యూస్ చేసుకోవాలన్నమాట. బీట్రూట్ జ్యూస్ రెడీ చేసుకోవాలి. తొక్క తీసేసేయండి, మొత్తం నీట్గా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని మనం మిక్సీ పెట్టేద్దాం. దీన్ని పీల్ చేసి చక్కగా మిక్సీ పట్టడానికి అని చెప్పి పీసెస్ కట్ చేసుకోండి. యాక్చువల్లీ మనకి బీట్రూట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అది మనకి హెయిర్ బాగా గ్రో అవ్వడానికి పనిచేస్తుంది అన్నమాట. అందుకని చెప్పి మనం బీట్రూట్ని వాడతాము. హెయిర్ గ్రోత్కే కాకుండా హెయిర్ కలర్ కూడా చాలా బాగా పనికొస్తుంది బీట్రూట్. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ తీసేసాము. దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ఐరన్ బౌండ్ తీసుకుని దాంట్లోకి దీన్ని బాగా వడగడదాం. చూసారా, ఇలా నీట్గా తుక్కేమీ రాకుండా జ్యూస్ వచ్చేటట్టుగా ఇలా జ్యూస్ తీసుకోండి మీరు. ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే మనం టీ డికాషన్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మనం ఇలాగా వడగట్టేసుకుందాం. నీట్గా అది కలబెట్టి టీ పౌడర్ ఏం రాకుండా చక్కగా నీట్గా వడగట్టండి. వడగట్టిన తర్వాత రెండు బాగా కలిపేయండి. ఇలాగా కలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లోకి ఇదిగో
లెమన్ కూడా కట్ చేసి లెమన్ జ్యూస్ కూడా దీంట్లోకి తీసేసుకుందాము. లెమన్ గింజలు తీసేసేయండి. గింజలు లేకుండా మనం జ్యూస్ తీసుకుందాం. నేనైతే ఒక లెమన్ వేస్తున్నాను. మంచి బాగా జ్యూస్ ఉన్నది తీసుకోండి లెమన్. తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనం కొంచెం కర్డ్ కూడా దీంట్లో యాడ్ చేద్దాము. ఇది మనకి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ప్యాకెట్తో కట్ చేసేస్తున్నాను కాబట్టి ఐడియాకి కొంచెం వేసాను. మీకు లెక్క ప్రకారం అంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. కర్డ్ వేసిన తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసేయండి. యాక్చువల్లీ బీట్రూట్ చూడండి నాకు కలర్ ఎలా వచ్చేస్తుందో. ఆల్రెడీ బీట్రూట్ మిక్స్ చేయడం వల్ల ఇంత కలర్ వచ్చేస్తుంది మనకి. కర్డ్ కూడా మిక్స్ చేసేసాం కదా. దీంట్లోకి మన నెక్స్ట్ ఏంటంటే మనం హెయిర్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి దీంట్లో మనం కొంచెం ఆయిల్ మిక్స్ చేద్దాము. దీన్ని కూడా ఎక్కువేం వద్దు. ఒక పావు స్పూన్ అంటే ఒక 4-5 డ్రాప్స్ వేసుకోండి సరిపోతుంది. చాలు. మళ్ళీ ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయకూడదు. ఆయిల్ కూడా వేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఇదిగో మన మెంతిపిండి తీసుకున్నానని చెప్పాను కదా. పౌడర్ కట్టి మెంతులు రెడీగా ఉంచుకున్నాను నేను. దీన్ని కూడా ఒక స్పూనే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. యాక్చువల్లీ ఈ మెంతిపిండి దేనికంటే మనకి హెయిర్ గ్రోత్ కానీ స్మూత్నెస్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి మనం హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసమని దీనిలో కొంచెం మెంతిపిండిని మనం కలుపుకుంటున్నాము. మొత్తం అన్ని లిక్విడ్స్ బాగా కలిసినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం హెన్నా పౌడర్ని యాడ్ చేద్దాం. ఇదిగో హెన్నా పౌడర్ని నీట్గా కట్ చేసేసి పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇలాగా మీకు ఎంత క్వాంటిటీ అవసరం అవుతుంది, మీ హెయిర్ రూట్స్కే పెట్టుకుంటున్నారా, ఫుల్ హెయిర్ పెట్టుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు చూసుకుని హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకోండి. మీ హెయిర్ వాల్యూని బట్టి మీకు ఐడియా ఉంటుంది ఎంత హెన్నా పౌడర్ కలుపుకోవాలనేది. దాని ప్రకారం మీరు ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో బాగా బ్లెండ్ అయ్యేటట్టుగా కలిపేసేయండి హెన్నా పౌడర్. మీరు ఈ హెన్నా పౌడర్ ఈ లిక్విడ్లో కలిసేటట్టుగా బాగా కలపండి. ఇప్పుడు ఇంకా నాకు కొంచెం వాటర్ అవసరం అవుతుంది. దీనికోసం అని చెప్పి మీరు ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయొద్దు. వామ్ వాటర్, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని మాత్రం మిక్స్ చేసుకోండి. అంటే మనకి హెన్నా పౌడర్ మిక్స్ అయ్యే వరకు సరిపడే ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ మిక్స్ చేసుకోండి. మనం కలిపేటప్పుడు గడ్డలు ఉండకూడదండి. గడ్డలు లేకుండా మొత్తం పౌడర్ అంతా కూడా నీట్గా కలిసేటట్టుగా కలపండి. ఇదిగో ఇప్పుడు మెత్తగా బాగా కలిసింది కదా. దీని మీద మనం ఇలాగా ఒక ప్లేట్ వేసేసి ఫుల్గా క్లోజ్ అయ్యేటట్టుగా ఎయిర్ వెళ్ళకుండా క్లోజ్ చేయండి. దీన్ని ఇలాగా మనం నైట్ అంతా కూడా ఇలాగా వదిలేద్దాము. వదిలేసేసి నెక్స్ట్ డే మనం దీన్ని యూజ్ చేద్దాం. ఎప్పుడు హెన్నాని మనం ఫుల్ నైట్ ఉంచితే బాగా కలర్ వస్తుందండి. లేదంటే మనకు అట్లీస్ట్ ఒక 3 to 4 hours అయినా సరే మనం ఇలాగా నానబెట్టుకుని ఉంచుకుని అప్లై చేసుకున్నాం అంటే కలర్ బాగుంటుంది. నేనైతే ఫుల్ నైట్ దీన్ని ఇలాగే వదిలేస్తున్నాను. రేపు మార్నింగ్ తీసి దీన్ని అప్లై చేస్తాను. ఇప్పుడు నేను హెన్నాని నిన్న నైటే
నానబెట్టి ఉంచేసాను. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసి చూద్దాము. చూడండి హెన్నా ఇదిగో సైడ్స్ అదంతా చూడండి బ్లాక్ ఆల్రెడీ వచ్చేసింది ఇదంతా కూడాని. ఇప్పుడు ఈ హెన్నా నేను నా హెయిర్కి అప్లై చేస్తున్నాను. నా హెయిర్కి అప్లై చేసి మీకు చూపిస్తాను. హెన్నాని ఇప్పుడు నేను నా హెయిర్కి అప్లై చేసి చూపించబోతున్నాను. యాక్చువల్లీ చూడండి నాకు ఇంక మీకు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇదంతా చూసారా మీకు కనిపిస్తుంది వైట్ హెయిర్ ఎంత ఇదిగా వచ్చిందో. నాకు యాక్చువల్లీ ఫ్రంట్ ప్లేస్లోనే వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది, మిగిలినంతా కూడా బ్లాక్గానే ఉంటుంది. ఇదిగో చూడండి ఇక్కడ ఈ సైడ్ లాక్స్ అంతా కూడా వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు నేను ఈ హెయిర్ని కవర్ చేయడం కోసం నేను హెన్నా అప్లై చేస్తున్నాను. మరి నేను ఎలా అప్లై చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగో నా హ్యాండ్స్ చూడండి ఎంత ప్లెయిన్గా ఉన్నాయో, కలర్ ఏం లేదు కదా. నేను పెడుతున్నప్పుడే హెన్నా మంచి కలర్ వచ్చేస్తుంది చూడండి నా హ్యాండ్స్ అయ్యి. స్టార్ట్ చేద్దాం మరి. మన హెయిర్ పార్టేషన్ తీసుకుని స్టార్ట్ చేసుకోవాలి. నేను ఫుల్ హెయిర్కి అంతా కూడా అప్లై చేయట్లేదు, మొత్తం నేను రూట్స్కి మాత్రమే అప్లై చేస్తాను కాబట్టి నేను అలా పార్టేషన్స్ తీసుకుని అప్లై చేసుకుంటున్నాను. ఫుల్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మనం పార్టేషన్ తీసుకునే మెథడ్ వేరేగా ఉంటుంది. ఇలా చక్కగా నీట్గా నేను రూట్స్ అంతా కూడా అప్లై చేసేస్తున్నాను, హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను చూడండి చక్కగా. ఇదిగో నాకు రూట్స్లో కనిపిస్తుందా మీకు వైట్ హెయిర్? ఇదంతా కూడా ఇప్పుడు మీకు మంచి కలర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ హెన్నాని మనం మిక్స్ చేసుకున్నప్పుడు మీకు నైట్ మిక్స్ చేసుకోవడం కనుక అవ్వలేదంటే కనుక అట్లీస్ట్ ఒక 3 hours బిఫోర్ అయినా సరే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని తర్వాత అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీ ఒక 3 hours ఉంచుకోండి. 3 hours ఉంచితేనే మీకు మంచి కలర్ అనేది అప్లై అవుతుంది. త్రీ అవర్స్ ఉంచుకోండి. తర్వాత హెన్నా మొత్తం అప్లై చేసేసుకుని హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూ వాష్ మాత్రం చేయొద్దండి, నార్మల్గానే వాష్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం హెన్నా అప్లై చేసేటప్పుడు హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదండి. ఫ్రెష్గా క్లీన్గా ఉండాలి హెయిర్. ఆయిల్ లేకుండా హెన్నా అప్లై చేస్తేనే మంచి కలర్ అనేది వస్తుంది. అందుకని హెన్నా అప్లై చేసేటప్పుడు హెయిర్ మాత్రం నీట్గా క్లీన్గా ఉంచుకోండి. మన ఇలాగ డ్రై హెయిర్ మీద మాత్రమే హెన్నాని అప్లై చేసుకోవాలి. చూసారు కదా హెయిర్ మొత్తం ఎలా అప్లై చేసుకున్నానో మొత్తం. చూడండి నా హ్యాండ్స్ ఎంత బాగా కలర్ వచ్చినాయో. నేను అప్లై చేసిన 5 minutesలోనే నా హ్యాండ్స్ ఇంత బాగా కలర్ వచ్చినాయి అంటే 3 hours మన హెయిర్కి ఇలా అప్లై చేసుకుని ఉంచుకున్నామంటే చాలా మంచి కలర్ వస్తుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, చాలా ఆర్గానిక్గా మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ని యూస్ చేసి నేను ఇలా మిక్స్ చేశాను. ఇంకా మీరు దీనికోసం అని చెప్పి ఎక్కువ వేరే ఐటమ్స్ ఏమీ కూడా కలపద్దు, ఇలానే మిక్స్ చేసి ట్రై చేయండి. మంచి కలర్ అయితే కనుక మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ గాయత్రి. థ్యాంక్ యూ.